హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. పిల్లలకి టర్మ్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ మొన్నే క్రిస్మస్ హాలిడేస్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడే టర్మ్ బ్రేక్ వచ్చేసింది. ప్రతి 1.5 months ఇక్కడ వీళ్ళకి టర్మ్ బ్రేక్ ఉంటుంది. ఒక 1 week ఉంటాయి అనమాట. వీక్ ఇప్పుడు స్టార్ట్ అయింది. వ్లాగ్స్ త్వరగా పెట్టొచ్చు కదక్క అని అడుగుతూ ఉంటారు. మోస్ట్లీ రోజు చాలా కామన్గా ఉంటుంది కదా, పొద్దున్న లేచి వీళ్ళని స్కూల్కి పంపించడం, నేను వర్క్లో ఉండిపోవడం, ఈవినింగ్ ఏదో వండుకోవడం, ఇలాగే ఉంటుంది కదా. సో ఏం షూట్ చేయాలో కూడా అర్థం కాదు. దానికి తోడు ఇంకా పనిలో ఉండిపోతాను కదా, అలా అయిపోతుంది. బట్ ఈ వీక్ వీళ్ళు కూడా ఇంట్లో ఉంటారు, సో ఎలా మేనేజ్ చేస్తాము. అండ్ ఆల్సో హెయిర్ కేర్ గురించి చాలా అడుగుతూ ఉంటారు అనమాట. పిల్లలకి అంత పెద్ద హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తారు, మీ హెయిర్ కేర్ ఇదంతా అడుగుతూ ఉంటారు. సో నేను ఖచ్చితంగా ఈ వీక్ లో వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి ఒక 2-3 times మంచిగా ఆయిల్ మసాజ్, పెద్దగా హెయిర్ కేర్ అయితే ఏం చేయను. దాని గురించి వీడియోలో ముందు మనం మాట్లాడుకుందాం. బట్ దెన్ చాలా రిక్వెస్ట్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఐ థాట్ ఒకసారి చూపెడదాం కదా అని. సో ఒక 2-3 times అయినా అట్లీస్ట్ మంచిగా హెయిర్ మసాజ్ చేద్దాం అని అనుకుంటూ ఉన్నాను. బికాజ్ ఇక్కడ నూనె పెట్టి పంపించలేం కదా స్కూల్కి, ఎవరు పెట్టుకుని రారు. కొంచెం ఆయిల్ స్మెల్ వస్తుందేమో, ఎలా రియాక్ట్ అవుతారో పక్కన పిల్లలు అన్నట్టు స్కూల్ ఉన్నప్పుడు పెట్టను. ఎప్పుడైనా నాకు ఒక రోజు వీక్ డేలో మధ్యలో టైం ఉంది అంటే 3:30కి వచ్చేస్తారు కదా, అప్పుడు మంచిగా మసాజ్ చేసి హెయిర్ వాష్ చేయిస్తాను. లేకపోతే ఇంకా వీకెండ్స్. బట్ ఈ వీక్ అంతా ఇంట్లో ఉంటారు కదా, సో చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక రోజు జస్ట్ మీకు అలా చూపిస్తాను. బట్ నేను డిఫరెంట్ హెయిర్ ఆయిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు స్పెషలీ ఒక టైంలో ఎంత సివియర్ హెయిర్ ఫాల్ ఉండేదో, సో అదైతే చాలా వరకు కంట్రోల్ అయింది. దాని గురించి కూడా వ్లాగ్లో ముందు మాట్లాడతాను. స్టార్టింగే మీకు బోర్ కొట్టేస్తుంది కదా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పెట్టేసి ఆ తర్వాత నేను పని చేసుకుంటాను. సో అదనమాట ఇవాల్టి వ్లాగ్లో మీరు చూడబోయేది. లెట్స్ మేక్ క్విక్ లంచ్ కోసం ఇవాళ అరటికాయలు ఉన్నాయి. ఇది మమ్మీ వాళ్ళ సైడ్ ఏం చేసేవాళ్ళంటే, అరటికాయ ఉంది కదా, దీన్ని పీలర్తో తొక్క తీసి తర్వాత ఉడకపెట్టేవాళ్ళు అనమాట. అత్తయ్య వాళ్ళ సైడ్ దీన్ని వాష్ చేసేసి ఇట్లనే ఉడకపెట్టేస్తారు. ఉడకపెట్టేసిన తర్వాత పీల్ ఈజీగా వచ్చేస్తుంది. ఆ టిప్ మాకు తెలియదు. నాకు తర్వాత భలే అనిపించింది, అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా అని. ఆ పీలర్తో తీసి ఆ పీలర్ కడగడం చాలా కష్టం, స్టిక్కీగా. సో ఐ థాట్ మాలాగా ఎవరన్నా చేస్తూ ఉంటే ఈ టిప్ చాలా యూస్ఫుల్, బాగా యూజ్ అవుతుంది. అందుకే అలా క్విక్గా చూపిద్దాం అనుకున్నా. ఇది రా బనానా, ఇది మనం తినలేము. దీంతో మనం వంట చేసుకోవాలి. పాకెట్లో పెట్టుకుంటాము. ఓకే, ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేస్తాను. నాను అది షుగర్ కాదు, సాల్ట్. సో ఒక్కొక్కసారి ఏంటంటే లంచ్ నేను వర్క్ మధ్యలో అలా చేసుకుంటూ ఉంటాను. ముందు రోజు లెఫ్ట్ ఓవర్స్ ఉంటే తినేస్తూ ఉంటాను. నేను ఒకటే ఉంటే పిల్లలు ఇంట్లో ఉన్నారు. అండ్ సో మార్నింగ్ లేచి నేను లంచ్ ఒకేసారి ప్రిపేర్ చేసేస్తాను కొంచెం అలిగా. కొబ్బరి చట్నీ చాలా ఇష్టం. సో ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ ఐ మేక్ ష్యూర్ ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా మన ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇలా సాలిడ్గా ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ప్యారలల్గా మనం ఇది కూడా చేసేసుకుందాం. అన్ని చదవాలి నన్ను. మీ టీచర్ చదవకపోతే ఓకే, నువ్వు చదువు, నీకు ప్రాక్టీస్ అవుతుంది. మిష్వి ప్లీజ్ అమ్మ కోసం. నాకు తెలుసు ఒకసారి నేను సిస్టమ్ ముందరికి వెళ్ళిపోయాను అంటే తర్వాత వాళ్ళు టీవీ అని సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి చదవరని. అందుకే నేను ఈ పని చేస్తూ ఉన్నప్పుడే మా యశికాకు కొంచెం వర్క్ ఇచ్చాను. మెష్విన్ అయితే కూర్చోపెట్టి పక్కన దాని బుక్స్ ఇస్తారు కదా, దాన్ని రీడ్ చేయమంటున్నాను. ఏది వద్దు నేను చేయను అన్నా కూడా ప్లీజ్ మెష్లు నా కోసం అంటే చాలు వెంటనే అసలు కరిపోయి ఓకే అమ్మా అంటుంది. ఇడ్లీ విత్ చట్నీ ఇలా పెట్టానంటే వాళ్ళు కౌంట్ చేసుకుంటారు ఇన్ని ఇడ్లీస్ పెట్టావని. సో వాట్ ఐ డూ ఇస్ పీసెస్ చేసేస్తా. సో అప్పుడు కౌంట్ తెలియదు కదా. ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ ఫోన్ వేసిక. చాక్లెట్ ఇక్కడ ఇడ్లీ, ఇక్కడ చాక్లెట్ పెట్టాలా నీకు? ఇక్కడ చట్నీ పెడతారు. ఇడ్లీ ఇక్కడైతే ఇక్కడ చట్నీ పెడతారు, చాక్లెట్ కాదు. రెండు ఉన్నాయి కాబట్టి చట్నీ ఒకటి, చాక్లెట్ ఒకటా? నో వే మిష్వి, నో.
లేచి ఈ చాక్లెట్ ఒకటి చూసేసింది. పొద్దున్న నుంచి ఇంక ఈ చాక్లెట్ కోసం నా వెంట పడుతుంది. ఇస్తాను, ఇది ఫాస్ట్ తినేసే ఇచ్చేస్తా. 2 ఎక్స్ట్రా ఇస్తా ఇల్లు తినేసామంటే. ఓకే, ఇద్దరి బ్రేక్ఫాస్ట్ ఇస్ రెడీ. దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు కొంచెం పని చేసుకొని ఆ తర్వాత వచ్చి తింటున్నాను. ఐ మేక్ ష్యూర్ 14 hours మినిమం గ్యాప్ ఉండేలాగా నైట్కి మార్నింగ్కి. సో ఐ విల్ షో యూ ద టైమ్ నౌ. ఇట్స్ ఆల్మోస్ట్ 11 o'clock. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం టైం తీసుకొని నేను వెంటనే ఫ్రెష్ ఫుడ్ చేసి పెడతాను. లేకపోతే ఒక్కొక్కసారి మర్చిపోయి లాస్ట్ మినిట్లో వాళ్ళకి ఆకలిస్తే ఎలా అని. అందుకే మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ సాలిడ్గా పెట్టాను. మధ్యలో ఏదైనా స్నాక్స్ ఇస్తాను. ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ సెలవుల్లో 2 varieties or 3 varieties ఫ్రూట్స్ వాళ్ళకి ఖచ్చితంగా తినేలా చూస్తాను. అండ్ ఎవ్రీడే నట్స్ కూడా. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇవి హెల్త్ కాదు, హెయిర్ కేర్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనం ఫుడ్ తినేది కూడా. సో బయట నుంచి కేర్ కాదు, మన ఇన్నర్ కేర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. హాయ్ అగైన్. హెయిర్ కేర్ రిలేటెడ్ డీటెయిల్స్ చెప్తా అని చెప్పాను కదా. సో ఇప్పుడు మేము యూస్ చేసే ఆయిల్స్ మొత్తం చూపిస్తాను. రైట్ ఫ్రమ్ కోకోనట్ ఆయిల్ టు ఆల్మండ్ ఆయిల్ టు క్యాస్టర్ ఆయిల్ టు మోరోకోన్ ఆయిల్ అన్ని అనమాట. ఇట్ డిపెండ్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూస్ చేస్తూ ఉంటాను, ఒకదానికి స్టిక్ అవ్వకుండా. సో ఆ మధ్య బాగా హెయిర్ ఫాల్ ఉండింది ఒక టైంలో అయితే బీభత్సంగా. అసలు ఎలా అంటే లిటరలీ పట్టుకుంటే హెయిర్ వచ్చేసేది. స్నానం చేస్తాం కదా, ఆ షవర్ కింద చాలా హెయిర్ ఉండేది. పోనీ ఊడిపోయింది కదా ఓకే అనుకుంటే మళ్ళీ వచ్చిన తర్వాత డ్రై చేసేటప్పుడు అసలు లిటరలీ దే వాస్ హెయిర్ ఎవ్రీవేర్ అనమాట. అండ్ నేను ఫ్రెండ్స్ తో కానీ కజిన్స్ తో కానీ ఎవరితో మాట్లాడినా ద ఓన్లీ టాపిక్ దట్ ఐ యూస్ టు టాక్ వాజ్ హెయిర్. మీకు కూడా హెయిర్ ఫాల్ ఉందా, అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని. సో అప్పుడు కొన్ని చేంజెస్ చేశాను. అంటే కొన్ని చేంజెస్ అంటే నాట్ రిలేటెడ్ టు ద హెయిర్ ప్రోడక్ట్స్ దట్ ఐ వాజ్ యూజింగ్. ఇట్స్ రిలేటెడ్ టు లైక్ ఎవ్రీథింగ్ అనమాట. హెయిర్ ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే హెయిర్ కేర్ చేయడం కానీ, లేకపోతే ఫుడ్ ఇంటేక్ కానీ, స్లీప్ టైం కానీ, అండ్ ఈవెన్ షవర్ ఫిల్టర్ మార్చడం దగ్గర నుంచి లైక్ అన్ని ఆల్ పాసిబుల్ ట్రై చేశాను. అండ్ ఏది వర్క్ అయిందని నేను కరెక్ట్గా చెప్పలేను, బట్ అసలు బీభత్సంగా హెల్ప్ అయింది. అసలు లిటరలీ ఎట్లయితే చెప్పానో ఇందాక ఒక పాయింట్ లో అసలు టూ మచ్ హెయిర్ ఊడిపోయేదని, దేర్ వాజ్ అ పాయింట్ నాకు అసలు హెయిర్ ఫాల్ అనేది లేదనమాట. నేను మాధతో కూడా చెప్పేదాన్ని అసలు ఎప్పుడైనా ఇలా అనుకుంటే ఏం ఉండేది కాదు. ఆ రాలే స్టేజ్ ఏదైతే ఉందో అప్పుడు నాకు జుట్టు పట్టుకోవాలంటే భయం వేసేది. అసలు ఇలా పట్టుకుంటే జుట్టు వచ్చేసేది. పిల్లలు మెష్ ఎప్పుడైనా వచ్చి ఇలా వెనక నుంచి పట్టుకుంటే కోపం వచ్చేసేది, ఎందుకంటే జుట్టు మీద పడుతుంది కదా, జుట్టు రాలిపోతుందేమో అని. ఆ స్ట్రెస్ నాకు ఇంకా ఎక్కువైపోయింది. ఒకవైపు హెయిర్ ఫాల్ ఉంది, ఆ హెయిర్ ఫాల్ అయిపోతుంది అనే స్ట్రెస్ తో ఇంకా హెయిర్ ఫాల్ అయిపోయేది. సో అమ్మో అసలు ఒకలాంటి ఫేజ్ అని చెప్పాలి నిజంగా. ఇప్పుడు ఆ ఫేజ్ నుంచి అయితే బయట వచ్చేసాను. స్టిల్ కొంచెం హెయిర్ ఫాల్ ఉంది ఇప్పుడు. ఇట్ డిపెండ్స్ ఆన్ మై స్లీప్ సైకిల్స్ కానీ అవి ఏదైనా చేంజ్ అయినా, బట్ అసలు నేను చాలా సాటిస్ఫైడ్ అనమాట ఆ ఫేజ్ తో కంపేర్ చేస్తే. సో ఐ థాట్ ఇది ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు కదా, షేర్ చేసుకుందాము అని. అండ్ అగైన్ నేను ఇందాక చెప్పినట్టు ఒక ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ వర్క్ అయింది ఇలా నేనేం చెప్పను, బట్ నేను ఏమేం చేంజెస్ చేసుకున్నానో చెప్తాను. అండ్ మోస్ట్లీ ఇవే నేను పిల్లలకి కూడా యూజ్ చేస్తాను. పిల్లలకి థిక్ హెయిర్ ఉంది కదా, లాంగ్ ఉంది, సో ఎలా మేనేజ్ చేస్తారని అడుగుతారు కదా. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఏ ఆయిల్ తో స్టార్ట్ చేయాలో తెలీదు, బట్ నేను ఎప్పుడైతే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పాను కదా, అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయిల్ పెట్టను హెయిర్ కి. చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు. ఇంట్లో అమ్మ వాళ్ళు అంటారు కదా హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి అప్పుడే నల్లగా జుట్టు ఒత్తుగా ఉంటుంది అని, బట్ మా తాత ఉండేవాడు అనమాట. తాత నాకు బాగా సపోర్ట్ చేసేవాడు. ఏమనంటే నాకు ఎందుకు ఆ హెయిర్ ఆయిల్, ఆ జిడ్డు, ఆ స్మెల్ నచ్చేది కాదు. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ న్యాచురలీ థిక్ అండ్ ఫుల్ వాల్యూమ్ ఉండే హెయిర్ తో ఐఎమ్ బ్లెస్డ్ విత్ దాట్. సో అది అడ్వాంటేజ్ గా తీసుకొని నేను అసలు హెయిర్ ఆయిలింగ్ చేసేదాన్ని కాదు. మమ్మీ దగ్గర ఉంటే అసలు 2 మొటికాయలు వేసి హెయిర్ ఆయిల్ పెట్టేది. 7th స్టాండర్డ్ నుంచి నేను మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను కాబట్టి మాట వినేదాన్ని కాదు. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. మా తాత నాకు సపోర్ట్ అని చెప్పాను కదా, హెయిర్ స్కాల్ప్ తనకు కావాల్సిన ఆయిల్ తనే ప్రొడ్యూస్ చేసుకుంటది, ఎక్స్ట్రా ఆయిల్ ఏం అవసరం లేదు, నువ్వు పెట్టుకోకపోయినా ఓకే అనేవాడు. సో ఎప్పుడు పెట్టుకునేదాన్ని కాదు. నాకు చిన్నప్పుడు ఇంత థిక్ హెయిర్ ఉండేదన్నమాట. నాకు అసలు ఒక జడ వేసుకుంటే ఎంత పెద్ద నిండుగా ఉండేది, పూలు పెట్టుకున్న. నా జడకి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. అప్పుడు మంచిగా జడ వేసుకుని వెళ్ళేదాన్ని. ఇప్పుడు షార్ట్ హెయిర్ లేదు నాకు. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో మధ్యలో వచ్చిన హెయిర్ కాదు, ఫస్ట్ నుంచి జీన్స్ ఏమో మేబీ నాకు తెలియదు, ఫస్ట్ నుంచి వచ్చింది. అది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు హెయిర్ ఫాల్ అని చెప్పాను కదా, ఆ తర్వాత ఖచ్చితంగా ఆయిల్ ట్రై చేద్దాం అని అనుకున్నాను.
సో ఫస్ట్ వచ్చి నాకు అన్ని ఆర్గానిక్ ఆయిల్స్ కావాలి అని అనుకున్నాను. ఇలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేసేటప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా వర్త్ అనిపిస్తుంది నాకు. రీసెర్చింగ్ ఫర్ సమ్ ఆర్గానిక్ ఆయిల్స్, కేమ్ అక్రాస్ దిస్ ప్రోడక్ట్ ఆన్ అమెజాన్ UK లో. ఇదే ప్రోడక్ట్ అనే అవసరం లేదు, బట్ ఎనీ నైస్ ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, అలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇది ప్యూర్ అని దే క్లెయిమ్ దట్ ఇట్స్ ప్యూర్ క్యాస్టర్ ఆయిల్, అండ్ ఆబ్వియస్లీ ప్యూర్వి బాగా థిక్ ఉంటుంది కదా, స్టిక్కీ ఉంటుంది కదా. సో ఒక్కొక్కప్పుడు అట్లనే పెట్టేసుకుంటాను. అండ్ నాకు ఇంకోటి అనిపించింది, ఇది థిక్ గా ఉంటుంది కాబట్టి అట్లనే పెట్టుకుంటే కూడా హెయిర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపించింది. దెన్ ఐ స్టార్టెడ్ మిక్సింగ్ ఇట్ విత్ ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ. దాట్స్ వన్ ఆఫ్ ద ఆయిల్స్ దట్ ఐ యూస్, నాకు కానీ పిల్లలకి కానీ. అండ్ మాకు ఏంటంటే ఇంకొకటి జీన్స్, చాలా ఎర్లీగా గ్రే హెయిర్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ సీ లైక్ ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ మై హెయిర్ హ్యాస్ గ్రేడ్ అవుట్. సో అది మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళందరికీ 10th స్టాండర్డ్ నుంచే గ్రే హెయిర్ ఉంటుంది. సో నేను ఇందాక ఎలాగైతే చెప్పానో ఐఎమ్ బ్లెస్డ్ విత్ న్యాచురలీ థిక్ అండ్ లాంగ్ హెయిర్ అని, అట్లనే ఐఎమ్ ఆల్సో యునో దాన్ని ఏమంటారో నాకు తెలీదు, ఆబ్వియస్లీ నాట్ బ్లెస్డ్. ఈ గ్రే హెయిర్ కూడా ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్ అనమాట. దాట్స్ ద ట్రూత్. ఒక టైంలో ఐ హ్యాడ్ సో మెనీ కంప్లైంట్స్, బట్ దెన్ ఐ started accepting it at one stage of my life, and ఇప్పుడు I'm like quite okay with it. కలర్ చేసుకోవడం అవి చేస్తూ ఉంటాను, బట్ ఇట్స్ జెనెటిక్, వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో అందుకని యశికా కూడా ఎక్కడ జీన్స్ క్యారీ అవుతుందో, దానికి కూడా నల్లగా థిక్ హెయిర్ అట్లా ఉంటుంది కదా, సో అనే భయంతో దానికి కూడా ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచి నేను ఏవైతే మిస్టేక్స్ చేశానో లైక్ అవాయిడింగ్ హెయిర్ ఆయిల్ అయింది, దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాను. సో దానికి కూడా ఈవెన్ మెష్వీక్ కూడా ఈ అప్పుడప్పుడు క్యాస్టర్ ఆయిల్ పెడతాను, లైక్ వీక్లీ వన్స్, ఎవ్రీ టైమ్ ఇదే పెడతాను అని కాదు, ఇట్ డిపెండ్స్. ఆయిల్ దట్ ఐ యూజ్ ఇస్ దిస్ pure almond oil. Again, this is very pure. This is not that famous brand that you will find out on Amazon or ఎక్కడైనా, అలా కాదు. ఇది వచ్చి తెనాల్లో అంకుల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక మెషిన్ తెచ్చి ప్యూర్ గా బాదం ఆయిల్ చేసి ఇస్తారు. లాస్ట్ టైం తెనాలి వెళ్ళినప్పుడు నేను ఆ డీటెయిల్స్ కూడా పెట్టాను. సో అక్కడ నుంచి నేను తీసుకొచ్చాను అనమాట, ఒక 5-6 డబ్బాలు తీసుకొచ్చాను. ఇది కూడా అగైన్ లిటిల్ కాస్ట్లీ, ఇట్స్ వర్త్, ఎందుకంటే యూ నో రైట్, ఆల్మండ్స్ ఆర్ కాస్ట్లీ అండ్ ఇట్స్ ప్యూర్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్మండ్స్ అనమాట, ఏమి కలుపుకుండా అట్లా. సో ఇట్ కమ్స్ విత్ దిస్ లిటిల్ ట్యూబ్. సో జస్ట్ ఇలా అప్లై చేసేసుకుంటాం. ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్ అండ్ యూనో హెయిర్ అండ్ ఆల్, వి ఆల్ యూజ్ అనమాట. సో దిస్ ఇస్ అనదర్ ఆయిల్. అండ్ ఇది కూడా అగైన్ నేను ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను 3-4 ఏంటది రోజ్మెరీ ఆయిల్. ఆ టైంలో నేను రోజ్మెరీ ఆయిల్ యూజ్ చేయడం బాగా స్టార్ట్ చేశాను. ఇంట్లో కూడా చేసుకునేదాన్ని రోజ్మెరీ వాటర్ అవన్నీ, ఎందుకంటే అసలు కంగారు వచ్చేసింది, ఇంకా జుట్టు పోతుందేమో అని అనిపించింది. సో అలా కాకుండా ప్రతిసారి చేసుకోవడం కుదరదు కదా అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేస్తే ఇక్కడ దెర్ ఇస్ వన్ బ్రాండ్ విచ్ స్టార్ట్స్ విత్ ఎం, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, నేను ఇక్కడ పెడతాను. సో దట్స్ వెరీ ఫేమస్ బ్రాండ్స్, అది ట్రై చేశాను. అండ్ ఇండియా వెళ్ళినప్పుడు కొంచెం ఇలాగే ఎప్పుడైనా రివ్యూ చేయడానికి ఉంటది కదా అని చెప్పి నేను అఫోర్డబుల్ రేంజ్ లో చూస్తూ ఉంటే దిస్ ఇస్ ఫ్రమ్ సోల్ ఫ్లవర్. అగైన్ నన్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ స్పాన్సర్డ్, ప్యూర్ గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను. వీడియో లెంగ్తీ అయిపోతుంది, అందుకే నేను చాలా ఫాస్ట్ గా చెప్పేస్తాను. అండ్ ద అదర్ థింగ్ దట్ ఐ యూజ్ ఈస్ రోజ్మెరీ ఆయిల్. నేను పిల్లలకి పెట్టను, ఐ ఫీల్ దే ఆర్ టూ యంగ్ ఫర్ దోస్ యూనో స్ట్రాంగ్ ఫ్లేవర్ అని చెప్పను, కానీ ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్. మనం చిన్నప్పుడు ఏదైతే మనకి క్యాస్టర్ ఆయిల్, ఆముదము, కొబ్బరి నూనె పెడతారో నేను అవే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఆలివ్ ఆయిల్, ఐ మీన్ నాట్ ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఈజ్ ఓకే, బట్ ఈ రోజ్మెరీ కానీ లేకపోతే ఇలాంటివి ఏదైనా ప్రోడక్ట్స్ అయితే పిల్లలకి అసలు యూజ్ చేయను అనమాట. సో వాళ్ళకైతే ఈ రెండే. అండ్ అదర్ వన్ ఐ యూజ్ ఇస్ దిస్ విష్ కేర్ ప్రోడక్ట్ వాళ్ళది హెయిర్ గ్రోత్ సీరం కాన్సన్ట్రేట్. ఇది కూడా తీసుకొచ్చాను, ఇన్ని చూపించాలనుకున్నాను. సో దిస్ ఇస్ వన్ థింగ్స్ ఐ స్టార్టెడ్ యూజింగ్, అగైన్ ఓన్లీ ఫర్ మీ, నాట్ ఫర్ కిడ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ఆయిల్స్ దట్ ఐ యూజ్. అండ్ షాంపూస్ విషయానికి వస్తే ఐ డు నాట్ స్టిక్ టు వన్ పర్టికులర్ షాంపూ, బికాస్ ఒక్కొక్కసారి డాండ్రఫ్ వస్తుంది. సో అప్పుడు నేను స్విచ్ అవుతూ ఉంటాను, లెస్ ఇంగ్రీడియంట్స్ ఉండడానికి అలా ట్రై చేస్తాను అనమాట. దెర్ ఆర్ కపుల్ ఆఫ్ షాంపూస్ దట్ ఐ స్విచ్. సో అది నేను ఈ వీడియోలో చూపించట్లేదు. అండ్ అదర్ థింగ్ ఈస్ నాట్ దట్ దిస్ మొరొకోన్ ఆయిల్. ఇది కొంచెం ఫ్రిజ్ అది కంట్రోల్ చేయడానికి ఈజీగా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇఫ్ యూ సీ ప్రస్తుతానికి అయితే ఇట్స్ ఓకే, ఒక టైంలో అస్సలు వాల్యూమ్ లేదు, మంచిగా గ్రో కూడా అయ్యింది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. సో దర్ ఇస్ అనదర్ థింగ్ మర్చిపోయాను, ఇది. సో ఆ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఇది తీసుకున్నాను. దీన్ని స్టార్టెడ్ మసాజింగ్ మై హెయిర్ విత్ దిస్. స్కాల్ప్ కి మంచిగా మసాజ్ వచ్చి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంతా జరిగి, సో ఇది కూడా దిస్ వన్ థింగ్ ఐ స్టార్టెడ్ డూయింగ్. ఈవెన్ మాధవ్ కూడా చేస్తున్నాను అనమాట తర్వాత నుంచి. సో దాట్ ఈస్ ఆల్సో రియల్లీ గుడ్. అమెజాన్ లో ఎక్కడైనా దొరుకుతుంది, బట్ మేక్ ష్యూర్ అగైన్ మంచి ప్రోడక్ట్ చూసి తీసుకునేలాగా. అండ్ వాట్ ఎల్స్, ఇవి కాకుండా నేను
ఇంకా ఎప్పుడైనా చాలా హెయిర్ మీద లవ్ వచ్చేసినా లేకపోతే హెయిర్ ఎక్కువ రాలిపోతుందని భయం వచ్చేసినా దేర్ ఆర్ 2 ఆయిల్స్ దట్ ఐ మేక్ అట్ హోమ్. ఒకటైతే చాలా సింపుల్, కోకోనట్ ఆయిల్లో మెంతులు కరివేపాకు వేసి బాగా నేను దాన్ని మరిగించి ఆయిల్ పెట్టుకుంటా వేడివేడిగా. అసలు నాకు చాలా హాయిగా ఉంటుంది అనమాట, మంచిగా ఇలా మసాజ్ చేసుకుంటా. అది కాకుండా ఇంకా నాకు ఎక్కువ ఓపిక ఉన్నా టైం ఉన్నా ఇంకా ఎక్కువ లవ్ వచ్చేసిన హెయిర్ మీద, ఇంకా ఎక్కువ భయం అయిపోయినా ఎక్కువ రాలిపోతూ, అలాంటప్పుడు దెర్ ఇస్ అనదర్ ఆయిల్. కుదిరితే ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఈ వీక్ లో చేద్దాం అనుకుంటున్నాను, చేస్తే మాత్రం డెఫినెట్ గా చూపిస్తాను, లేకపోతే ప్లీజ్ సారీ ఏమనుకోదు, నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్ లో చూపిస్తాను. అందులో ఇంకొంచెం ఆనియన్స్ అలాంటివి కూడా ఎక్స్ట్రా చేస్తాను, అదేంటనేది కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే హెయిర్ ఫాల్ బాగా తగ్గింది. అండ్ పిల్లలకి కూడా అంతే, వీక్లీ ట్వైస్ హెయిర్ వాష్ ఉంటుంది. హెయిర్ వాష్ చేసే ప్రతిసారి నేను లైక్ హెయిర్ ఆయిల్ చేస్తానని కాదు, బట్ అట్లీస్ట్ 1 time ఐ మేక్ ష్యూర్ మంచిగా మసాజ్ చేయడానికి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఎన్ని ఆయిల్స్ ఏమి రాసినా, నేను ఫస్ట్ లో చెప్పినప్పుడు మనం ఏమి ఇంటర్నల్ గా తీసుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికన్నా ముందు ఇంపార్టెంట్ ఏంటంటే సోషల్ మీడియాలో లేకపోతే బయట చాలా మంది చాలా చూపిస్తూ ఉంటారు కదా. ప్లీజ్ డు నాట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. బీయింగ్ అ కంటెంట్ క్రియేటర్, నేను ఇది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ అసలు మోసపోకండి. అందరూ ఇలా చేస్తారని నేను చెప్పను, కానీ వ్యూస్ కోసమో లేకపోతే కాంటెంట్ ఏదో క్రియేట్ చేయాలనో చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందులోనూ హెయిర్ మంచిగా ఉంది అనుకోండి, ఇప్పుడు నాకు మంచిగానే ఉంది, బాగానే ఉంది హెయిర్, నేను ఏం చెప్పినా కూడా మీరు ట్రై చేస్తారా చేయడానికి, బికాజ్ ఇలాంటి హెయిర్ వస్తుందేమో అని. బట్ ద యాక్చువల్ ట్రూత్ ఈజ్ నా జీన్స్ అనమాట, జెనెటిక్ గా ఇది వస్తుంది. మెష్వీకి అంత హెయిర్ ఉండదు. ఇఫ్ యూ సీ దానికి చాలా సన్నగా ఉంటుంది, దానికి కూడా ఇవే చేస్తాము. బట్ యశికతో మెష్వీతో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ జెనెటిక్. సో దాట్స్ ద యాక్చువల్ ట్రూత్ అనమాట. సో అదైతే మైండ్ లో పెట్టుకోండి. కాకపోతే మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దట్స్ డెఫినెట్లీ దేర్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి కదా, అది ఉంటుంది. కానీ ప్లీజ్ డు నాట్ ఫాల్ ఇన్ టు ఎనీ ట్రాప్స్ అండ్ చూసి ప్రోడక్ట్స్ కొనేయడం కానీ, అది చేస్తే ఇది మనకి ఇలా ఉంటుంది వాళ్ళ ఉంటుంది. నో, నథింగ్ విల్ వర్క్ దాట్ వే. అప్పుడప్పుడు రియాలిటీ గుర్తు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఆనెస్ట్ గా ఏం చేస్తున్నానో అది చెప్తున్నాను. నట్స్ ఖచ్చితంగా తీసుకుంటాము ఇంట్లో, సీడ్స్ అండ్ నట్స్ పిల్లలకి కూడా ఇస్తాను. అండ్ ఫ్రూట్స్ కానీ వాటర్, ఇఫ్ యూ సీ మై రీసెంట్ బ్లాగ్స్ నేను అదే పనిగా చూపిస్తున్నాను, ఎందుకంటే దాట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ అసలు ఆ పిల్లలకి కూడా ఐ కీప్ ఫిల్లింగ్ దోస్ సిప్పర్స్. ఆ సిప్పర్ బాటిల్స్ అందరం యూజ్ చేస్తాం, మేము ముగ్గురం అనమాట. దాంతో నీళ్ళు ఎక్కువ తాగుతున్నాం, మాకు వర్క్ అయింది. సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇస్తాను అనమాట, అదే పనిగా గుర్తుపెట్టుకొని ఆ సిప్పర్ బాటిల్స్ ఫిల్ చేసి ఈ టైంలో తాగేయాలని చెప్తాను. నేను కూడా అలాగే తీసుకుంటాను. అండ్ స్లీప్ ఆల్సో ప్లేస్ అ రియలీ ఇంపార్టెంట్ రోల్, స్కిన్ కానీ స్కాల్ప్ కానీ హెయిర్ బాగుండడానికి. వాట్ ఎల్స్, లాట్స్ ఆఫ్ గ్రీన్స్, ఫ్రూట్స్, అంతే అనమాట, దానికి మించి ఏం లేదు. సో ఇవన్నీ లేకుండా ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుందని అసలు అనుకోవద్దు, అసలు రాదు. మా లైఫ్ స్టైల్లో చాలా 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 గ్రీన్స్ అండ్ ఫ్రూట్స్ ఉంటాయి. సో అంతే, ఆల్రెడీ వీడియో లాంగ్ అయిపోయింది, బట్ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ వస్తున్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకొని చెప్పాలనుకున్నాను. ఐ హోప్ దాట్ వాజ్ యూస్ఫుల్. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎవరికైనా బోర్ కొట్టుంటే ఐఎమ్ సారీ. అండ్ ఎవరికన్నా కొంచెం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా, లేకపోతే మన వ్లాగ్స్ కొంచెం జెన్యూన్, రా అండ్ రియల్ అని అనిపించినా, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఒక లైక్ చేయండి, బికాస్ యూట్యూబ్ అల్గోరిథమ్ ఈస్ బర్స్ట్ అనమాట. సో జస్ట్ గివ్ ఇట్ అ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేసి చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే నేనేమన్నా మిస్ చేశానని మీరు అనుకుంటున్నా, జస్ట్ కమెంట్ డౌన్ బిలో. అండ్ లెట్స్ కంటిన్యూ విత్ ద బ్లాగ్. ఇది ఒకటే రోజు చేసిన వ్లాగ్ అయితే కాదు, పిల్లలు వీక్ ఉన్నారన్నాను కదా, అప్పుడు మధ్యలో నేను తీసిన వ్లాగ్ అనమాట. సో బయటకు వెళ్ళాము ఒకరోజు మెష్వీకి షూ కొనడానికి. ఇదివరకు ఒకసారి వెళ్ళాం కదా, అప్పుడు అసలు ఇన్ని చూపించినా నాకు నచ్చలేదని చెప్పి వచ్చేసింది. ఓల్డ్ షూ వేసుకుంటానని వచ్చినప్పటి నుంచి ఆ లక్క కొత్త షూ కొన్నాం. అప్పుడు వచ్చినప్పటి నుంచి గోలగోల, ప్రతిరోజు అసలు వెళ్ళేటప్పుడు ఇది ఒక చిన్న డ్రామా చేస్తుంది అనమాట షూ కోసం. ఇంకా అందుకోసం వెళ్ళాము. అలాగే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కదా, ఏదో ఒక కొత్త టాయో ఉంటే అట్లా అట్లీస్ట్ 1-2 రోజులైనా ఎంటర్టైన్ అవుతారని. వీటిని లెగోస్ అనరేమో, ఏమంటారో నాకు తెలియదు, మనకు పెద్ద ఐడియా లేదు టాయ్స్ గురించి. సో నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఈ పిల్లల టాయ్స్ కానీ లెగోస్ కానీ, ఇలాంటివి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఇవి చూసిన వెంటనే నేనైతే ఆ కలర్ కోసం తీసిచ్చాను, వాళ్ళకు కూడా అదే నచ్చింది అనుకోండి. బట్ చాలా బాగుందనమాట. ఐ డోంట్ నో, సమ్హౌ ఇట్స్ సో సాటిస్ఫైయింగ్ వెన్ ఐ వాస్ ట్రైయింగ్ టు బిల్డ్ దాట్. సో మాధవ్ కాఫీ తాగాలంటే కాఫీ షాప్కి వెళ్ళి ఒక అరగంట కూర్చొని నేను వాటిని బిల్డ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ దెన్ ఐ వాంటెడ్ వన్ హెయిర్, ఇదనమాట హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్, దానికోసం వెళ్ళాను. అండ్ ఇది మధ్య ఎక్కడో 2-3 చోట్ల చూసాను అనమాట.
ఈ స్ప్రే బాగుంటుంది అని, సో అందుకే అది చెక్ చేస్తున్నాను. కానీ తీసుకోలేదు, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, అవి ట్రావెల్ కిట్ అవి చెక్ చేస్తూ ఉన్నాను. ఈ మధ్య ఎందుకు అసలు కొత్త వాటి మీదకి వెళ్ళట్లేదు. ఒక అలవాటై మనం కంఫర్ట్ ఫీల్ అయ్యే ఒకటి ఉంటుంది కదా, ఒక స్మెల్, దానికే స్టిక్ ఆన్ అయ్యాను. బట్ ఈసారి ట్రై చేద్దామని కొన్ని జస్ట్ అట్లా చేతికి కొట్టుకుని వచ్చానమాట. తర్వాత టూ డేస్ కానీ అట్లీస్ట్ ఒక రోజంతా సాయంత్రం వరకన్నా ఉంది అంటే తర్వాత మళ్ళీ వెళ్ళి అది కొనుక్కుంటాము. అండ్ ఎలాగో వచ్చాం కదా, మాకు ఇంటి దగ్గరలో M&S లేదు. సో ఎప్పుడు మాల్కి వచ్చినా కూడా M&S లో కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట పర్చేస్ చేసేది. కొన్ని ఆర్గానిక్ స్టఫ్ అవి తీసుకెళ్తాము. దాంతోపాటు సవర్ డవ్ బ్రెడ్ M&S లో చాలా బెస్ట్ అని ఇది వరకు విన్నాను అనమాట. బట్ నేను ఇప్పుడు ట్రై చేయలేదు. సో మెయిన్ దానికోసం వచ్చాను. ఇంకా అది తీసుకొని దాంతోపాటు కొన్ని ఆర్గానిక్ లైక్ ఈ క్వీన్వా కానీ లేకపోతే వాల్నట్స్ అండ్ కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. అండ్ దాంతోపాటు హెయిర్ ప్రోడక్ట్ అన్నాను కదా, అది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ ఇక్కడ వైట్ స్ట్రాబెరీస్, మామూలుగా నేను స్ట్రాబెరీ పికింగ్ అట్లా వెళ్ళినప్పుడు వైట్ స్ట్రాబెరీస్ చూశాను, కానీ అవి తర్వాత రెడ్ టర్న్ అయిపోతాయి కదా అన్నట్టు అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ స్ట్రాబెరీస్ తీసుకుందాం అని వెళ్తే పక్కన ఒక లేడీ వచ్చి హ్యావ్ యూ ట్రైడ్ వైట్ స్ట్రాబెరీస్ అని అడిగింది. లేదు అని చెప్పాను. తీసుకొని వచ్చి నా దగ్గర చూపించి చూడు ఇలా ఉంటాయి, దే ఆర్ నాట్ బ్యాడ్ బట్ దే ఆర్ వెరీ సవర్ వెన్ కంపేర్ టు ద రెడ్ అని చెప్పి ఎందుకు వచ్చిందో తెలియదు. నేను స్ట్రాబెరీస్ చూస్తుంటే అక్కడ నుంచి వచ్చి నాకు అది చూపించి వెళ్ళింది. ఎమర్జెన్సీ దిస్ నాట్ జస్ట్ హనీ. ఇక్కడ చూసారా, ఇదిగో బాతుగుడ్లు బాగుంటాయి. బాతుగుడ్లు తిన్నారా? నేను తినలేదు. బాతుగుడ్లు ఉన్నాయి అక్కడ, మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి ఎలా ఉంటాయో. మాధవ్ తిన్నాడంట, బాగున్నాయి అంటున్నాడు, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. లుక్ ఎట్ ద స్కై కలర్. అవునా? ఓ, ఈ ఇయర్కి ఇదే ఫస్ట్ టైం జాకెట్స్ లేకుండా 6 తర్వాత అలా బయట రావడం. అండ్ చూసారు కదా కొంచెం బ్రైట్గా ఉంది. సో స్ప్రింగ్ అండ్ సమ్మర్స్ ఆర్ కమింగ్. కొంచెం దూరమే, జస్ట్ 10 minutes వెళ్ళిపోతాం. ఎక్కేసే. వెల్కమ్ టు ద కార్ అంట. ఏందమ్మా అదేదో బూత్ బంగా అన్నట్టు వెల్కమ్ టు ద కార్ అంటావు. సచ్ ఎ లవ్లీ కార్. తిను. నో నో నో, కార్ సిక్ అంటున్నావు, మళ్ళీ చిప్స్ తింటా అంటున్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నో, సీట్ బెల్ట్ పెట్టు. హలో, వీఆర్ బ్యాక్ హోమ్. కొంచెం ఫ్రెష్ అయ్యి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇవాళ డిన్నర్కి నూడిల్స్ చేస్తున్నాను. యూ డోంట్ సీ మీ కుకింగ్ నూడిల్స్ కదా, బికాజ్ ఇంట్లో మోస్ట్లీ సాస్ అవి అవాయిడ్ చేద్దాము అని. పిల్లలకి కూడా నాకు తెలిసి బెంగళూరులో ఎప్పుడో చేసి పెట్టా, తర్వాత ఎప్పుడు చేయలేదు. బట్ మాల్కి వెళ్తాం కదా, మాల్కి వెళ్తే నూడిల్స్ చాలా ఇష్టంగా తింటారనమాట. నాకు అవంత నచ్చవు కూడా, ఏదైతే తింటారో అవి నాకు అసలు నచ్చవు, బట్ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ థాట్ అంత ఇష్టంగా తింటున్నారు కదా, వన్స్ ఇన్ అ వైల్ పాపం చేసి పడదాం కదా అని అందుకే సాసెస్ అన్ని తీసుకొచ్చాను. బాగా మంట పడుతుంది నాకు పొట్టలో సాసెస్ తింటే, అండ్ అవి మంచిది కూడా కాదు కదా, సో పిల్లలు కూడా అలవాటు చేయొద్దు అనుకున్నా. బట్ తప్పట్లేదు. ఎప్పుడైనా బయట తినేదానికన్నా ఇంట్లో నేను చేసి పెట్టి తినడం బెటర్ అని అనిపించింది. సో ఇవాళ అయితే మంచిగా ఫ్రెష్ అయిపోయి నూడిల్స్ చేసుకుందాము. మీకు కూడా రెసిపీ చూపిస్తాను. చూపించు. మేష్, షూస్ ఎక్కడా తీసేసావు? బయట. ఓకేలే, ఇట్స్ ఓకే. ఆర్ యూ హ్యాపీ? యా. అడుగుతోంది మమ్మీ రేపు స్కూల్ ఉందా అని, ఎందుకంటే వేసుకెళ్ళాలంట. ఇట్స్ ఓకే, మళ్ళీ కట్ చేద్దాంలే, పెట్టేసి తర్వాత చేద్దాం. నూడిల్స్ కుక్ అయ్యేలోపు ఇవి మనం వెజిటబుల్స్ చాప్ చేసేసుకుందాం. ఎందుకు తగ్గాలి?
లేకపోతే అది వేసేయచ్చు మొత్తం. అవి హాఫ్ పొడవు, ఇది హాఫ్ చేసి పొడవుగా. అర్థం కాలే? ఇది హాఫ్ చేసి పొడవుగా. అర్థమైంది. ఇది హాఫ్ చేసి అసలు నైఫే కరెక్ట్ కాదు. ఇప్పుడు వీటిని చాలా సన్నగా ఉల్టా పెట్టి చేస్తే ఈజీగా వస్తుంది. ఎవరికి? నీకా? ఓవర్ యాక్టింగ్, దీనికి ఏం తక్కువ లేదు అసలు. నీకు వస్తే చేయలేదు, నేనే చేస్తా అని చెప్పా. నువ్వే చేస్తుంది నువ్వే. బట్ అలాగా ఉల్టా చేసి నువ్వు చెప్తున్నావు కదా. చాపింగ్ అనేది కూడా ఒక స్కిల్, యు నో. నాట్ ఎవ్రీబడి విల్ గెట్ దట్. కడగాలి. ఏమి కడిగేది? క్యారెట్స్ కడగడం మా ఇంట వంట ఉందా అంటారా? అదే కడగకుండా నేను ఎప్పుడన్నా వేస్తానా? థ్యాంక్స్. చరిత్రలు చూసుకోవేసి చరిత్రల వరకు ఎందుకులేండి సార్. మేమిద్దరం కలిసి వంట చేసేటప్పుడు ఇదిగో బాగా ఆర్గ్యూ చేసుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాము. 7:30 లోపు డిన్నర్ అయిపోవాలి అన్నాను కదా, అది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఖచ్చితంగా మేము ఫాలో అవుతున్నాం ఈ మధ్య. అందుకే ఆ రోజు కొంచెం మాల్ నుంచి వచ్చేలోపు లేట్ అయిపోయింది. బట్ స్టిల్ ఆ టైంలోనే ఫినిష్ చేయాలి అని చెప్పి ఇంకా మాధవ్ కూడా వచ్చి చాప్ చేస్తున్నాడు అనమాట. వెరీ సింపుల్, మీకు తెలిసే ఉంటుంది ఈ రెసిపీ. క్విక్గా షేర్ చేస్తాను. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆయిల్ వేసి లైట్గా సాల్ట్ వేసి స్పెగటీ ఉంటుంది కదా దాన్ని బాయిల్ చేస్తున్నాను. ఒక 90% బాయిల్ అవ్వాలి. 90% కుక్ అయిన తర్వాత నేను రన్నింగ్ వాటర్ కింద పెట్టేశాను, ఓవర్ కుక్ అవ్వకుండా ఉండటానికి. మరీ నేను చేసినంత మాత్రాన ఒట్టివే బాగున్నాయి అంటే అలా ఏముందండి మాస్టరు, వేడైందండి నన్ను అంతగా. అదేదో వంట అయిపోయింది అన్నట్టు వేడి అయ్యింది అంట. క్రేజీ. హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. అండ్ ఫస్ట్ గోస్ ఆనియన్స్. ఇవి అస్సలు హెల్పర్ సరిగ్గా లేడు, చాపింగ్ స్కిల్స్ సరిగ్గా లేవు. సీరియస్గా తీసుకున్నట్టు. I'm good at onion cutting. Yes, baby. How is that? ఏది? చీ, ఎక్కిలా ఉంది. ఎక్కి డ్రాయింగ్ అంతా చేసావు. యా. కొంచెం బటర్ తీసుకొని అందులో ఈ వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసి అది కొంచెం బ్రౌనిష్ అవుతాయి కదా, ఆ తర్వాత ఆనియన్స్ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి చాలా లైట్ సాసెస్ వేసాను. కుదిరితే గ్రీన్ రెడ్ చిల్లీ సాస్ 2 వేసుకోవచ్చు, సోయా సాస్ ఆయిస్టర్ సాస్ వేసుకోవచ్చు. బట్ నేను చాలా తక్కువ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, కొంచెం టొమాటో కెచప్, లాట్స్ ఆఫ్ పెప్పర్ వేసాను. ఇంకా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, దాంతో ఆనియన్ బల్బ్స్ ఫస్ట్ ఆనియన్స్ అప్పుడే వేసి కొంచెం అలా సాటే చేశాను. ఈ గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా ఇదైతే లాస్ట్లో గార్నిష్కి. అండ్ మర్చిపోయాను, వైట్ వెనిగర్ ఉంటుంది కదా అది కూడా చాలా తక్కువ వేసాను. అండ్ ఇంకొక విషయం, సాల్ట్ చాలా జాగ్రత్తగా చూసేసుకోండి, బికాజ్ నేను నూడిల్స్ కుక్ చేసేటప్పుడు కూడా వేసాను. ఆ తర్వాత సాసెస్లో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి వెజిటేబుల్స్లో. అండ్ వెజిటేబుల్స్ ఓవర్ కుక్ అవ్వకూడదు, కొంచెం ఆ క్రంచీ ఎఫెక్ట్ ఉంటేనే బాగుంటుంది. అప్పుడే చేస్తావా? అమేజింగ్ యశిక. ఈజీ. మూకుడు అవుతుందా? మాల్లో తినేదే నచ్చుతుందంటే ఇది నీకు ఇంకా బాగా నచ్చుతుంది 100%. Let me go play with this one. Nana is mixing with helping. చాలా టేస్టీగా కుదిరింది. స్ట్రీట్ స్టైల్ ఉంటాయి కదా అలానే ఉన్నాయి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడింది, స్ట్రీట్ స్టైల్ అంతే కదా అట్లనే టేస్ట్ వస్తుంది. బట్ ఎప్పుడైనా వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే. మేమైతే లిటరలీ ఐ థింక్ లాస్ట్ 4 yearsలో మేము నూడిల్స్ తిన్నట్టు కానీ లేకపోతే చేసినట్టు కానీ నాకు అసలు గుర్తులేదు. టోటలీ అవాయిడ్ చేసేసాం. కానీ ఆ పిల్లలకి ఇష్టం, వాళ్ళైతే బయటకు వెళ్ళినప్పుడు తింటారు, అందుకే ఇంట్లో చేయడం స్టార్ట్ చేశాను. చికెన్ టు వెయిట్ టు టేస్ట్. Yummy! థ్యాంక్ యూ నాన్న. Hey! Chopsticks are way better. ఉన్నాయి. నాకు అస్సలు రాదు చాప్ స్టిక్స్తో తినడం, వీళ్ళకేమో చాప్ స్టిక్స్ కావాలంట. ఇదిగో. Oh!
అండ్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు అది పిల్లలకి హెయిర్ మసాజ్ డే. ఒక్కొక్కసారి ఇద్దరికి ఒకే రోజు కుదరకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు అలా చేస్తాను. సో అలాంటి ఒక రోజు మసాజ్ చేస్తున్నాను మంచిగా. అండ్ నేను ఆ ఆయిల్ చూపిస్తాను కదా, అదైతే నాకు షూట్ చేయడానికి కుదరలేదు ఈ వ్లాగ్ పెట్టే లోపు. బట్ నేను డెఫినెట్ గా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను. అండ్ వీడియోలో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. స్ట్రెస్ కానీ హార్మోన్స్ కానీ లేకపోతే వైటమిన్స్ తగ్గినా కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. అది కూడా జరిగింది మా విషయంలో. వైటమిన్ డెఫిషియన్సీ డి కానీ B12 కానీ అన్ని తక్కువ ఉన్నాయి. వాటికి సప్లిమెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ స్ట్రెస్ కూడా మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. అది కూడా రెడ్యూస్ చేసుకోవడానికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉన్నాను. అప్పుడప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అండ్ స్లీప్ ప్యాటర్న్ కూడా చాలా మారింది. ఇవన్నీ కూడా నాకు హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. సో ఇవి పిల్లలకి నేను యూస్ చేసేది. వాళ్ళ రొటీన్ ఇలా ఉంటుంది హెయిర్ కేర్ రిలేటెడ్. అండ్ నా విషయానికి వస్తే నేను మొదట్లో చెప్పినట్టు చాలా బీభత్సమైన హెయిర్ ఫాల్ నుంచి నాకు ఆల్మోస్ట్ స్టాప్ అయిందనే చెప్పాలి. మినిమం స్ట్రాండ్స్ ఉంటాయి కదా, అవి లూజ్ అవుతున్నాను ఇప్పుడు అంతే, టచ్ వుడ్. కానీ ఇదంతా కూడా ఓవర్ నైట్ తోనో లేకపోతే 1-2 ప్రోడక్ట్స్ తోనో అవ్వలేదు. నేను మొదటి నుంచి వీడియోలో ఏం చెప్పానో అవన్నీ చేశాను కాబట్టి వర్క్ అయింది. అండ్ ఆయిల్ ఫుడ్స్ కూడా చాలా తగ్గించేసాము. అంటే ఒకప్పుడు తినే దాంట్లో మేము ఇప్పుడు 5-10% కూడా తిన్నాం. జంక్ కంప్లీట్గా అవాయిడ్ చేసాము. లైక్ అది కూడా ఒక ఏజ్ అయిన తర్వాత ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మేబీ 20s ఆర్ ఎర్లీ 30s కూడా ఓకే, బట్ ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ బట్ ఆల్సో ఫర్ హెల్త్ అండ్ స్కిన్. సో అంతే ఇవాల్టి వీడియో. ఐ నో వీడియో కొంచెం లెంగ్దీ అయింది, బట్ కొంచెం మాట్లాడేది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ లెంగ్దీ అవుతుంది. మ్యాక్సిమం నేను ట్రై చేశాను షార్ట్ చేయడానికి. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో. కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్.